భారతదేశాన్ని దేవాలయాల భూమి అని ఎందుకు పిలుస్తారో తెలుసా? వేల సంవత్సరాల చరిత్ర, అద్భుతమైన శిల్పకళ, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకలైన దేవాలయాలు మన దేశంలో ఉన్నాయి. ఈ వీడియోలో భారతదేశంలోని టాప్ 10 అత్యంత ప్రసిద్ధ దేవాలయాల గురించి తెలుసుకుందాం. నంబర్ 1 దేవాలయం ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. నంబర్ 10 గోల్డెన్ టెంపుల్, అమృత్సర్. ఈ జాబితాలో 10వ స్థానంలో ఉంది గోల్డెన్ టెంపుల్. ఈ ఆలయంపై బంగారు పూత ఉండటం వల్ల దీనికి గోల్డెన్ టెంపుల్ అనే పేరు వచ్చింది. ప్రతిరోజూ వేలాది మంది ఇక్కడ నిర్వహించే ఉచిత లంగర్లో భోజనం చేస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత సామూహిక భోజన సేవల్లో ఇది ఒకటి. నంబర్ 9 మీనాక్షి అమ్మన్ ఆలయం, మదురై. తమిళనాడులోని మదురైలో ఉన్న మీనాక్షి అమ్మన్ ఆలయం ద్రావిడ శిల్పకళకు అద్భుతమైన ఉదాహరణ. వేలాది రంగురంగుల శిల్పాలతో అలంకరించిన గోపురాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఈ ఆలయం దేవి మీనాక్షి మరియు సుందరేశ్వర స్వామికి అంకితం చేయబడింది. నంబర్ 8 వైష్ణోదేవి ఆలయం, జమ్మూ కాశ్మీర్. త్రికుట పర్వతాలపై ఉన్న వైష్ణోదేవి ఆలయం భారతదేశంలో అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రాలలో ఒకటి. భక్తులు సుమారు 13 కిలోమీటర్ల నడక చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ యాత్రలో పాల్గొంటారు. నంబర్ 7 బద్రీనాథ్ ఆలయం, ఉత్తరాఖండ్. హిమాలయ పర్వతాల్లో ఉన్న బద్రీనాథ్ ఆలయం చార్ధామ్ యాత్రలో ఒకటి. ఇది శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. చలికాలంలో భారీ మంచు కారణంగా ఆలయాన్ని కొన్ని నెలలపాటు మూసివేస్తారు. నంబర్ 6 రామనాథస్వామి ఆలయం, రామేశ్వరం. రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన పొడవైన కారిడార్లు ఉన్నాయి. రామాయణం ప్రకారం శ్రీరాముడు లంక యుద్ధం అనంతరం ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని విశ్వాసం. నంబర్ 5 సోమనాథ్ ఆలయం, గుజరాత్. గుజరాత్లోని సోమనాథ్ ఆలయం భారత చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఈ ఆలయం అనేకసార్లు విదేశీ దండయాత్రల్లో ధ్వంసమైనా మళ్లీ పునర్నిర్మించబడింది. అందుకే ఇది భారతీయుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. నంబర్ 4 జగన్నాథ ఆలయం, పూరీ. ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం చార్ధామ్లలో ఒకటి. ప్రపంచ ప్రసిద్ధ రథయాత్ర ఇక్కడే జరుగుతుంది. శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అమ్మవారిని ఒకే రథయాత్రలో దర్శించడం ప్రత్యేకత. నంబర్ 3 కేదార్నాథ్ ఆలయం, ఉత్తరాఖండ్. హిమాలయాల మధ్యలో ఉన్న కేదార్నాథ్ 12 జ్యోతిర్లింగాలలో అత్యంత ప్రసిద్ధమైనది. 2013లో భారీ వరదలు వచ్చినప్పటికీ ఆలయం అద్భుతంగా నిలిచి ఉండటం ఎంతోమందిని ఆశ్చర్యపరిచింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది కఠినమైన ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకుంటారు. నంబర్ 2 కాశీ విశ్వనాథ ఆలయం, వారణాసి. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం హిందువులకు అత్యంత పవిత్రమైన శివాలయాలలో ఒకటి. కాశీలో శివుని దర్శిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇటీవల కాశీ విశ్వనాథ కారిడార్ నిర్మాణంతో ఈ ఆలయం మరింత వైభవంగా మారింది. నంబర్ 1 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఆంధ్రప్రదేశ్. మన జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ప్రపంచంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించే దేవాలయాలలో ఇది ఒకటి. ప్రతిరోజూ వేలాది మంది స్వామివారిని దర్శించుకుంటారు. భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత తలనీలాలు సమర్పించడం ఇక్కడి ప్రత్యేక సంప్రదాయం. తిరుమల లడ్డూ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా కోట్లాది మంది భక్తులు విశ్వసిస్తారు. ఇవి భారతదేశంలోని టాప్ 10 అత్యంత ప్రసిద్ధ దేవాలయాలు. మీరు వీటిలో ఎన్ని దేవాలయాలు దర్శించారు? ఇంకా ఏ దేవాలయాన్ని ఈ జాబితాలో చేర్చాలని మీరు భావిస్తున్నారు? కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక, పురాణ, చారిత్రక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోకు ఒక లైక్ ఇవ్వండి.